పీజీ సెట్ ఫేజ్ 2కి సంబంధించిన రిజల్ట్స్ మనకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారండి. సో ఇంకా ఎవరైతే చూసుకోలేరో మీరు వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్తోనే చూసుకోవచ్చు. సో ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ డౌట్స్ అయితే ఉన్నాయి. సో అవి అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు వెబ్సైట్లో క్యాండిడేట్ అలాట్మెంట్ లాగిన్ ఫేజ్ 2 ఉంది కదా, అది క్లిక్ చేసి మీ యొక్క రిజల్ట్స్ మీరు చూసుకోండి. సో సీట్ వచ్చిందా లేదా. సో ఇక్కడ కొంతమందికి సీట్ వస్తుంది, కొంతమందికి రాదు. అండ్ ఎవరికైతే సీట్ రాదో సీట్ నాట్ అలాటెడ్ అని వస్తుంది. అంటే సపోజ్ ఫేజ్ 1లో రాలేదు, కొంతమందికి ఫేజ్ 2లో కూడా రాలేదు. సో మెయిన్ రీజన్స్ సీట్ రాకపోవడానికి ఫస్ట్ మీ ర్యాంక్ పెద్దగా ఉంటే రాదు. సెకండ్, ఇవి ఎంటెక్ సీట్స్ చాలా తక్కువ ఉంటాయి, బీటెక్ లాగా ఉండవు. సో కాబట్టి కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. సో మీ కేటగిరీలో మీరు టాప్ ఉంటే మీకైతే సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ తక్కువ కాలేజ్ కావచ్చు. అండ్ కొంతమంది అన్ని కాలేజ్ పెట్టినా సీట్ రాదు, ఎందుకంటే మీ ర్యాంక్ కొద్దిగా పెద్దగా ఉంటుంది. సో ఈ రీజన్స్ వల్ల సీట్ రాలేదు. సో సీట్ రాని వాళ్ళు మరి స్మార్ట్ అడ్మిషన్స్ ఉంటాయా, స్పెషల్ ఫేజ్ ఏమైనా ఉంటుందా, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఎవరికైతే సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎవరికైతే ఫేజ్ 1 ఫేజ్ 2 సేమ్ కాలేజ్ ఉందో ఇప్పుడు ఫేజ్ 2 కాలేజ్కి మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు ఫేజ్ 1 కాలేజే ఉంది. మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టారో ఆ పెట్టిన కాలేజ్లో మీకన్నా టాపర్స్ ఉన్నారు కాబట్టి మీకు రాదు. సో ఫేజ్ 1 కాలేజే ఫేజ్ 2లో వస్తే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కావచ్చు, అవేమి ఉండవు. ఎవరికైతే ఫేజ్ 1 టు ఫేజ్ 2 కాలేజ్ చేంజ్ అయిందో ఇప్పుడు ఫేజ్ 2లో ఏ కాలేజ్ ఉందో ఆ కాలేజ్కి వెళ్ళాలి. మళ్ళీ నాకు ఇప్పుడు ఫేజ్ 2 కాలేజ్ నచ్చుతలేదు, నాకు ఫేజ్ 1 కాలేజ్ కావాలి అంటే అట్లా ఇవ్వరు. ఆటోమేటిక్గా మీకు నచ్చిన కాలేజ్ మీరు పెట్టుకున్నారు. సో అందుకే మీకు వేరే కాలేజ్ వచ్చింది. సపోజ్ ఫేజ్ 1 ఫేజ్ 2 సేమ్ ఉంటే అదే కాలేజ్ ఉంటుంది. సో ఇది మెయిన్ డౌట్. సో ఇది ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్, మీకు ఎవరికైతే ఇప్పుడు ఫ్రెష్ అలాట్మెంట్ లెటర్ వచ్చిందో అక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ ఉంటాయి. అంటే మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ నేమ్, మీ కేటగిరీ అవన్నీ చూసుకోండి. దాని కింద క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మీ బీటెక్ కావచ్చు, ఆ డీటెయిల్స్ ఉంటాయి. దాని కింద ప్రొవిజనల్ అలాట్మెంట్ డీటెయిల్స్, ఇది చాలా ఇంపార్టెంట్. సో మీకు ఏ కాలేజ్ వచ్చింది, కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా అందులో ఉంటుంది. సో అందులో మెయిన్ వచ్చేసి అలాటెడ్ కాలేజ్ అంటే మీకు ఏ కాలేజ్ వచ్చింది ఆ కాలేజ్ నేమ్ ఉంటుంది. నెక్స్ట్ కోర్సు, ఏ కోర్స్ వచ్చింది, ఏ స్పెషలైజేషన్ వచ్చింది, ఏ బ్రాంచ్ వచ్చింది అది చూసుకోవచ్చు. నెక్స్ట్ కాలేజ్ టైప్, సో మీకు యూనివర్సిటీ కాలేజ్ వచ్చిందా, ప్రైవేట్ కాలేజ్ వచ్చిందా అక్కడ ఉంటుంది. నెక్స్ట్ అండర్ అలాటెడ్ కేటగిరీ, సో ఇక్కడ కేటగిరీ వేరు, అలాటెడ్ కేటగిరీ వేరు. కేటగిరీ అంటే మీ ఓన్ కేటగిరీ, అలాటెడ్ కేటగిరీ అంటే అసలు మీకు ఏ కేటగిరీలో సీట్ వచ్చింది అది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. సో మీకు సీట్ వచ్చిందంటే మీ కేటగిరీలోనే వస్తుంది, లేదంటే మీకు ఓపెన్ కేటగిరీ కావచ్చు అట్లా కూడా వస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక ఎస్సీ క్యాండిడేట్ ఉన్నారు, అతనికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తే అతను ఓపెన్ కేటగిరీలో సీట్ ఇస్తారు, అతనికి ఎస్సీలో ఇవ్వరు, ఎందుకంటే టాప్ వచ్చారు కాబట్టి ఓపెన్లోకి వెళ్ళిపోతారు. సో అవేం కన్ఫ్యూజ్ అవ్వకండి. జస్ట్ మీకు సీట్ వచ్చిందా లేదా అదొక్కటి చెక్ చేసుకోండి. సో అలాటెడ్ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఫీ డీటెయిల్స్. సో కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. మీరు ఎంత ఫీ పే చేయాలో ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ టోటల్ అమౌంట్ టు బి పేడ్ అక్కడ ఉంది కదా పింక్ కలర్. సో పింక్ కలర్లో 100 రూపీస్ ఉందా, 30,000 ఉందా, 50,000 ఉందా, 60,000 ఉందా, ఎంత ఉందో అది పే చేసుకోవాలి. అండ్ ఇన్కమ్ ఉండి ఎవరైతే ప్రాపర్గా అప్డేట్ చేసుకోలేరో మీకైతే మొత్తం పే చేయాలి. అండ్ ఇన్కమ్ ఉంటే మీరు ఈమెయిల్ సర్వీస్ ద్వారా ఫాస్ట్గా అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకుంటే అప్పుడు ఛాన్స్ ఇవ్వచ్చు మీకు ఆ ఫీ అనేది. సో ఆన్లైన్లోనే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేస్తుంది కాబట్టి ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఈమెయిల్ సర్వీస్ ద్వారా వేసుకోండి. ఎవరికైతే ఫాదర్ ఎంప్లాయీ ఇన్కమ్ లేదు అలాంటి వాళ్ళకు పింక్ కలర్ అమౌంట్ ఎంత అవుతుందో అదంతా మీరు పే చేసుకోవాలి. సో సింపుల్గా పింక్ కలర్ అమౌంట్ ఎంత ఉందో అది పే చేసుకోవాలి. అండ్ కొంతమందికి ఫేజ్ 1లో మనకు ఎక్కువ ఫీ ఉండి ఇప్పుడు ఫేజ్ 2లో తక్కువ ఫీ ఉన్న కాలేజ్ వస్తే సపోజ్ మైనస్ పడుతుంది అక్కడ. సపోజ్ -8,000 -5,000 అది వచ్చేసి మీకు ట్రాన్స్ఫర్ అన్న అవుతుంది, రీఫండ్ అన్న అవుతుంది. సో ఒక 4-5 డేస్ వెయిట్ చేయండి. సపోజ్ మీ అకౌంట్కి డైరెక్ట్ వచ్చేస్తే ఓకే, లేకపోతే మనకి రీఫండ్ ఫార్మేట్ ఉంటుంది వెబ్సైట్లో, అది డౌన్లోడ్ చేసుకొని అది ఫిల్ చేసి పోస్ట్ ద్వారా, స్పీడ్ పోస్ట్ ద్వారా కావచ్చు, లేదంటే హైదరాబాద్లో మనకు అంబర్పేటలో ఆఫీస్ ఉంటుంది, ఆ ఆఫీస్కి వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి ఇచ్చేస్తే మీకు డిసెంబర్ లోపు ఆ 2-3-4 మంత్స్లో మీకు ఎప్పుడన్నా మీ అకౌంట్కి వచ్చేస్తాయి. సో ఈ రీఫండ్ ప్రాసెస్ లాస్ట్ డేట్ ఏమన్నా ఉందంటే డిసెంబర్ వరకు ఎప్పుడన్నా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఈ ఫేజ్ 2 10 to 15 డేస్ లోపే తొందరగా చేసుకోవడానికి ట్రై చేసుకోండి. సో మనకు పీజీ సెట్ వెబ్సైట్లోనే ఒక డాక్యుమెంట్ ఉంటుంది రీఫండ్ ఫామ్ అని, సో అది డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు ఎవరికైతే ఫేజ్ 1 కావచ్చు, ఫేజ్ 2 కావచ్చు, కాలేజ్ చేంజ్ అయిన వాళ్ళు కావచ్చు, అదే మనకు కాలేజ్ చేంజ్ అయిన వాళ్ళు అండ్ ఫేజ్ 2లో ఫ్రెష్ సీట్ వచ్చిన వాళ్ళు, ఆల్రెడీ ఫేజ్ 1 ఫేజ్ 2లో సేమ్ కాలేజ్ ఉంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, సైలెంట్గా ఉండండి. ఎవరికైతే ఫేజ్ 1 to ఫేజ్ 2 కాలేజ్ చేంజ్ అయిన వాళ్ళు, ఫ్రెష్గా ఫేజ్ 2లో కాలేజీలో సీట్ వచ్చిన వాళ్ళు మాత్రమే మీకు పేమెంట్ చేసుకోవాలి. ట్యూషన్ ఫీజ్ పింక్ కలర్ అమౌంట్ ఆన్ ఆర్ బిఫోర్ 9th అక్టోబర్ లోపు పే చేసుకుంటేనే మీకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ అయినట్టు, అంటే మీకు సీట్ హోల్డ్ అవుతుంది. దాంతోపాటు కాలేజ్కి కూడా రిపోర్ట్ చేయాలి. కాలేజ్ రిపోర్టింగ్ కూడా 9th లాస్ట్ డేట్. మీకు ఏ కాలేజ్ వచ్చిందో ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేసి కాలేజ్కి వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాలి. సపోజ్ నా కాలేజ్ ఏంటో నాకు తెలియదు, చూసిన తర్వాతనే నేను కాలేజ్లో జాయిన్ అవుతా అంటే ఫస్ట్ మీరు కాలేజ్కి వెళ్ళి
అన్ని ఫెసిలిటీస్ కావచ్చు, కాలేజ్ అన్నీ చూసుకున్న తర్వాత మీరు ఆన్లైన్లో పే చేసి కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయండి. సపోజ్ ఇంట్రెస్ట్ లేదు, నాకు నెక్స్ట్ ఇయర్ ట్రై చేసుకుంటా అంటే నెక్స్ట్ ఇయర్ కూడా ట్రై చేసుకోవచ్చు. వెళ్ళేటప్పుడు సర్టిఫికేట్స్, సో మీరు ఆన్లైన్లో ఏవైతే అప్లోడ్ చేశారో 10th, ఇంటర్, క్యాస్ట్, బోనాఫైడ్స్, సిఎంఎం, పీసీ కావచ్చు, బోనాఫైడ్స్, క్యాస్ట్, ఇన్కమ్ అన్నీ అన్నీ తీసుకెళ్ళండి. లేని సర్టిఫికేట్స్ తర్వాత, ఫస్ట్ ఉన్న సర్టిఫికేట్స్తో వెళ్ళి మీరైతే సబ్మిట్ చేయండి. సపోజ్ phase 1 to phase 2 వేరే కాలేజ్ వచ్చిన వాళ్ళు పాత కాలేజ్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అన్ని తెచ్చుకొని ఇప్పుడు కొత్త కాలేజ్లో మీరు సర్టిఫికేట్స్ ఇచ్చేసేయాలి. నెక్స్ట్ స్పెషల్ ఫీజు, ఎవరికైతే phase 1 to phase 2 వచ్చిందో పాత కాలేజ్ స్పెషల్ ఫీజ్ మీరే అడగాలి. సో మేము అప్పుడు 8,000 10,000 పే చేస్తాం, మరి ఇస్తారా అంటే ఇస్తాము అంటే ఇస్తారు, లేదు ఇవ్వము అంటే ఇవ్వరు, అది మీరే మాట్లాడుకోవాలి. అండ్ ఇప్పుడు phase 2 కాలేజ్లో కూడా మీరు స్పెషల్ ఫీజు అడుగుతారు, అది పే చేసుకోవాలి. సో స్పెషల్ ఫీజు గురించి మీరే స్టూడెంటే అక్కడ మేనేజ్మెంట్తో మాట్లాడుకోవాలి, వేరే ఆప్షన్ అయితే లేదు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి సీట్ రాని వాళ్ళు, ఇంకొకటి నచ్చిన కాలేజ్ రాని వాళ్ళు, వీళ్ళు ఏం చేయాలి? సో మెయిన్గా ఈ ఇయర్ జాయిన్ అవ్వాలంటే మనకు నెక్స్ట్ ఫేజ్ అంటూ ఏముండదండి, స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. స్పాట్ అడ్మిషన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు phase 1 phase 2లో ఎంతమంది అయితే జాయిన్ అవుతారో వేకెన్సీస్ ఉంటాయి, కొంతమంది జాయిన్ అవ్వరు సీట్ వచ్చిన, ఆ వేకెన్సీస్ స్పాట్ అడ్మిషన్స్ కింద తీసుకొస్తారు. స్పాట్ అడ్మిషన్స్ అంటే వాళ్ళు పీజీసెట్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. సో ఇంట్రెస్టెడ్ పీజీసెట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్, సో మీకు నచ్చిన కాలేజెస్కి వెళ్ళి అడ్మిషన్స్ అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ ఏం రాదు, మొత్తం మీరే పే చేసుకోవాలి. అండ్ ఓన్లీ ప్రైవేట్ కాలేజ్ మాత్రమే ఉంటాయి ఇందులో, ఎక్సెప్ట్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ తప్ప మిగతా ప్రైవేట్ కాలేజెస్ అన్నీ ఉంటాయి. మేనేజ్మెంట్ కోటా వేరు, స్పాట్ అడ్మిషన్స్ వేరు. మేనేజ్మెంట్ అంటే మీరు డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి వాళ్ళు ఎంత అమౌంట్ డిమాండ్ చేస్తే అంత అమౌంట్ పే చేయాలి. స్పాట్ అడ్మిషన్స్ అంటే ఉన్న కన్వీనర్ సీట్స్నే మీకు నచ్చిన కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వాలి, కాకపోతే ఫీజు మొత్తం మీరే పే చేయాలి. ఆ పీడిఎఫ్స్లో మనకు 1 year ఫీ ఉంటుంది, అది మొత్తం పే చేసుకొని జాయిన్ అవ్వాలి. సో వాటి గురించి స్పాట్ అడ్మిషన్స్. సో స్పాట్ అడ్మిషన్స్ ఎప్పుడు ఉండొచ్చు అంటే మన కాలేజ్ రిపోర్టింగ్ 9th October. సో 9th October తర్వాత ఒక 1 week ఆర్ 10 to 15 days తర్వాత స్పాట్ అడ్మిషన్స్ రావచ్చు. అది కూడా సీట్స్ ఎక్కువ ఉంటాయి. సీట్స్ ఎక్కువ లేకపోతే ఇక స్పాట్ అడ్మిషన్స్ కూడా అట్లా ఏముండవు, కాకపోతే స్పాట్ అడ్మిషన్స్ అయితే ఉంటాయి. సో లాస్ట్ ఇయర్ కూడా ఉంటాయి, ఈ ఇయర్ కూడా ఉంటాయి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీరు వెయిట్ చేస్తే స్పాట్ అడ్మిషన్స్కి వెయిట్ చేయాలి, లేదంటే మేనేజ్మెంట్ కోటా వెళ్ళాలి, లేదంటే నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అయ్యి యూనివర్సిటీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.